అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో గ్రహాలలో మార్పుల మూలంగా కన్య రాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ జీవితంలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి? ఒకటేంటంటే అమ్మ, ఈ శని కుజులు అయితే శని వక్రత్యాగం అవుతుంది నవంబర్ 16 నుంచి. కుజరవులు ఆల్రెడీ నీచభంగ రాజయోగంలో వీక్షణలోనే వీక్షించుకుంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ. ఉమ్. అయితే ఈ శని మీద కుజుడి యొక్క ప్రభావం 4.5 months వరకు ఉన్నప్పటికీ కూడా, వక్రించిన ముందున్న ఎట్లా అయినా సరే ఉన్నా కూడా, ఇక్కడ నీచభంగ రాజయోగం వల్ల ఒక మంచి కూడా ఉంది ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే కన్యాలగ్నం నుంచి ముందు నీచబడ్డ గ్రహాలు నీచభంగ రాజయోగం గురించి కనుక చూసుకుంటే, లాభంలో ఉండేటువంటి కుజుడు నీచబడి ఉన్నాడు, రెండులో ఉండే రవి నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. కాబట్టి వ్యాపారాల్లో కరెక్ట్గా ప్లానెడ్గా చేసుకుంటూ అనూహ్యంగా కలిసి రావడం ఇస్తాడు. వ్యాపారంలో స్ట్రెస్ ఇస్తాడు నీచం వల్ల, విపరీతమైన స్ట్రెస్ని ఇస్తూ లాభాన్ని ఇస్తాడు. ధనపరంగా కూడా ఇప్పుడు 12వ అధిపతి 2 కదా, విదేశీ సంబంధించినటువంటి ధనయోగము, తండ్రి గారి మూలంగా, తండ్రి గారి ఇన్వెస్ట్మెంట్, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన డబ్బులు వీళ్ళకి రావడము, కుటుంబ సభ్యుల్లో కొంత తండ్రి గారి మూలంగా కొంత ఘర్షణ కూడా, ఎందుకంటే ఎంతైనా నీచబడి ఉన్నటువంటి గ్రహం మీద కుజుడు దృష్టి కాబట్టి ఈ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా శని 6లో ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి. వక్రగతి పోయింది శని 6లో ఉండి. ఎప్పుడైతే వక్రగతి పోతుందో నవంబర్ 16వ తేదీ నుంచి, ఇక్కడ ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇక్కడ ఎప్పుడు కూడా కర్మస్థానంలో ఉండేటువంటి శని ఏంటంటే, అది దశమ స్థానం కావచ్చు, 6వ స్థానం కావచ్చు, నిత్య జీవిత స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, వీళ్ళు చేసే ప్రయత్నానికి ఎఫర్ట్కి ఫలితం వస్తుంది వక్రగతి పోవడం వల్ల. కాకపోతే ఫలితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ కుటుంబ స్థానము, ఈ లాభస్థానాలు అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ స్థానంలో కూడా కుజుడు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు కూడా ఉన్నాడు వీళ్ళకి, విదేశీ సంబంధాలు కుదురుతాయి. కొంచెం సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని చేయాలి. ఇక్కడ ఎంత సప్తమంలో శని లేకపోయినా రాహు ఉన్నాడు కదా, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ కుజుడు దృష్టి 6 మీద ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. ఎంతైనా 6వ స్థానంలో శని ఉన్నా, పాపగ్రహాలు రవున్నా, కుజుడున్నా కూడా ఇక్కడ జరిగే ఫలితం ఏమిటి అంటే, అది ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ విషయాల్లో సక్సెస్ ఇస్తుంది 6లో ఉండే పాపగ్రహాలు. అయితే కుజుడు వీక్షణ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కాంపిటీషన్ రిలేటెడ్ దాంట్లో గొడవలు అవుతుంటాయి. మనం చూడండి, ఒక్కోసారి ఫుట్బాల్ మ్యాచ్లో కానీ, ఈ క్రికెట్లో కానీ వాళ్ళు మళ్ళీ గొడవ ఏదో మాట అంటాడు, వెనక్కి వచ్చి ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. కాంపిటీషన్ చూడడానికి కాంపిటీషన్ గేమ్సే కానీ గొడవలు అవ్వడము, కొంచెం ఈ ఘర్షణ వాతావరణం మాత్రం ఈ శని కుజ వీక్షణల వల్ల ఉంటాయి. ఈ విషయంలో మాత్రం కొద్దిగా వీళ్ళు జాగ్రత్త పడుతుండాలి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము, నవగ్రహాల్లో కూడా ఏంటంటే రవి, కుజ, కేతువు, రాహువు, శని, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి పిడికెడు బెల్లం తీసుకొని దాన్ని 4 ఉండలుగా చేసి గోవులకు తినిపించడము, అదేవిధంగా క్యారెట్లు, గోధుమ రవ్వ కూడా తినిపించడము, గ్రాసము తినిపించడము. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు కదా, తెలియని వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గోవుకి గ్రాసం తినిపిస్తూ ఉంటామో ఆ వైరాగ్య సంబంధించిన చింతన తగ్గిపోతూ ఉంటుంది. గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాశులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే, దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు, గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది, ఒకటి అయిపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి, ఒకటి కంప్లీట్ అవ్వకముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోళ్ళు ఎవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని దాని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే, క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము, పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే,
కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు. అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క కృతనామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే కొంతమందికి రాసులు నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఆ రకంగా నీచభంగ రాజయోగం ఇస్తుంది. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఏంటి ఈజీగా కలిసి రావడం కొన్ని ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజైపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుద్దంటే అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొంచెం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా గొడవలు అనేవి మొదలవుతాయి. ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలు పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.